హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మనకు ఇందిరమ్మ డాట్ తెలంగాణ గౌట్.ఇన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి స్టాటస్ L1, L2, L3 ఇది వరకు మనం అప్లికేషన్ సెర్చ్ అనేది మనకైతే ఇక్కడ వెబ్సైట్లో అయితే చూపిస్తుండే. మనకైతే ఇప్పుడు వెబ్సైట్లో అయితే ఆప్షన్ అయితే తీసేశారు. అలాగే గివెన్స్ కానీ ఎలాంటి కంప్లైంట్ చేయడానికి కూడా మనకైతే అవకాశం లేకుండా అయితే అన్ని ఆప్షన్లు అయితే రిమూవ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. మనం ఒకసారి ఇందిరమ్మ వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేసి చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం మనకు ప్లెయిన్గా అయితే ఇక్కడ చూపెట్టడం అయితే జరిగింది. ఇందులో ఓన్లీ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఒక ఇమేజెస్ మాత్రమే మనకి ఇక్కడ స్క్రోల్ అయ్యేలా పెట్టారు. ఎందుకు తీసేశారు ఏంటనే వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అయితే చాలామంది వచ్చేసి ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి L1, L2, L3లో ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు సెర్చ్ చేయడం చూసుకోవడం ఒకటి. రెండోది వచ్చేసి కొన్ని చోట్ల ఈ L3లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి, అంటే అనర్హులకు కూడా ఇండ్లు అయితే అనర్హులు అంటేనే L3లో పెట్టారు కాబట్టి అందులో చాలామందికి ఈ అనర్హులకు కేటాయిస్తున్నారు అని చెప్పేసి కొన్ని చాలా ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దానికి సంబంధించి మన వీడియోస్ అయితే చేసాం. మేడ్చలో కావచ్చు, కరీంనగర్, అంటే అక్కడక్కడ ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉంటున్నారో వారికే ఇస్తున్నారు అని చెప్పేసి కొన్ని ఇవైతే ఇష్యూస్ అయితే అవుతున్నాయి. అయితే అవి ఎలా బయటకు వస్తున్నాయి ఏంటి అని కూడా ఒకసారి లీస్ట్లో చూసుకున్నట్టయితే, లీస్ట్లో మనకు L3లో ఏదైతే L1, L2 ఉన్నారో వాళ్ళ నేమ్సే రావాలి. ఇక్కడ చూసుకుంటే మన L3లో ఉన్న మనకి ఎవరికైతే L3 చూపెడుతుందో ఇక్కడ ఇందిరమ్మ యాప్లో వాళ్ళ నేమ్స్ L2, L1 లీస్ట్లో అనేది డిస్ప్లే అవడం వల్ల కొన్ని ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతుంది. దానివల్ల అయితే ఈ అప్లికేషన్ సెర్చ్ అలాగే గివెన్స్ అనేది మొత్తం తీసేశారు. ఇది మళ్ళీ మనకు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. గతంలోనే మనం చూసుకుంటే ఏదైతే సర్వేయర్ నేమ్ అలాగే సర్వేయర్ ఫోన్ నెంబర్ కూడా తీసేశారు. తర్వాత చాలామంది ఇల్లు రాదని చెప్పి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే దానికి సంబంధించి మనము వీడియోస్ అయితే చేసాం. పర్టికులర్గా లీస్ట్ పట్టుకొని దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి చూడండి. లీస్ట్ ముందట పెట్టి మీకు డైరెక్ట్ ఒక్కొక్క అప్లికేషన్ పెట్టి నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు కూడా సేమ్ అదే నేను చెప్తున్నాను కదా, 4 రోజులు వెయిట్ చేయండి, మళ్ళీ మనకైతే అందుబాటులోకి వస్తుంది. ప్రజెంట్ ఏంటంటే మీరు ఎవరైతే L1, L2లో ఉన్నారో మీరైతే ఆల్రెడీ స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకోమని నేను ముందుగా అందుకే చెప్పాను. గతంలో నేను చెప్పాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా ఎప్పుడైనా జరుగుతుందని ఒక ముందు ఆలోచనతోనే అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. ఎందుకంటే రేపు పొద్దున మీకు లీస్ట్లో నేమ్ రాకపోయినా కూడా, సార్ మేము గతంలో L2 లీస్ట్లో ఉన్నాం, మరి నేమ్ ఎందుకు రాలేదు, మేము పేదలం అని చెప్పి మీరు వాళ్ళని అడగడానికి ఒక ప్రూఫ్ ఉంటుందని చెప్పి నేను గతంలో చెప్పాను. మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. అలాంటి స్క్రీన్ షాట్లు ఉంటే మీరు దగ్గర పెట్టుకోండి. ఇది మళ్ళీ అందుబాటులోకి వచ్చినాక నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. ఇది ఫస్ట్ కొందరికి వెళ్ళిపోయింది, తర్వాత మరికొందరికి ఇలా కొందరికి అనేది తీసేస్తున్నారు. ఇప్పుడైతే టోటల్గా వెళ్ళిపోయిందని చెప్పేసి మనకైతే సమాచారం. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మెయిల్కు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.